ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వారికైతే శుభవార్త. ఎస్బీఐ బ్యాంక్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఒకేసారి మనకు 7,150 వేకెన్సీస్పై రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ రావాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ అవసరం లేదు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. మీ సొంత జిల్లాలో లేదా మీ సొంత జిల్లా దగ్గర ఉన్న తెలుగు వారికి ఏపీ తెలంగాణలో పోస్టింగ్స్ ఇస్తున్నారు. ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే జూన్ 8 అంటే 8th జూన్ అనమాట. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ వేదిక. మనమైతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, ఏంటి ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం ఒకసారి డీటెయిల్గా చూసేసేద్దాం. వచ్చేసేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మొత్తం 7,150 పోస్ట్ కోసం రిలీజ్ చేశారు. అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూన్ 8 అనమాట. మనకు టెంటేటివ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ మంత్ కూడా జూలై ఇచ్చారనమాట. సో జూలైలోనే ఎగ్జామ్ ఉండబోతుంది. ఇది జాబ్ రోల్ వచ్చేసి అప్రెంటిస్ రోల్ అనమాట. సో అప్రెంటిస్ రోల్కి ఇక్కడ మనకు ఎస్బీఐ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ని ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. ఇవైతే మనకు ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ స్టేట్లో అనేది డీటెయిల్గా ఇచ్చారనమాట. మనకు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో, అలాగే కింద మనకు తెలంగాణలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు. ఓబీసీకి ఎంత ఉంది, ఎస్సీకి, ఎస్టీకి అంతా కూడా డీటెయిల్గా చూసేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మనకు టోటల్గా 709 పోస్టులు ఉన్నాయి. అలాగే తెలంగాణలో మనకు 491 పోస్టులు ఉన్నాయి. ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా ఇక్కడ మనం చూసేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకు మినిమం ఏజ్ 20 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 28 years ఉండాలి. అంటే మనకు 2026 ఏప్రిల్ 1కి 28 years క్రాస్ అయ్యి ఉండకూడదు అనమాట. ఇక్కడ అలాగే ఏ ఇయర్స్ రేంజ్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అనేది కూడా ఇచ్చారు, చూసేసుకోవచ్చు. 1998 ఏప్రిల్ 2 నుంచి 2006 ఏప్రిల్ 1 లోపలే ఉండాలన్నమాట మన డేట్ ఆఫ్ బర్త్. సో అది మన డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ ఇచ్చారు. అలాగే మనకు రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ కూడా, అంటే మనకు కొంచెం ఎగ్జామ్షన్ ఉంటుంది కదా, అది కూడా కింద మనకి నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇచ్చారు. ఒకవేళ మీకు ఎవరికైనా అది ఉపయోగపడుతుంది అంటే అది పూర్తిగా ఒకసారి చూసేసుకోండి. డిజేబిలిటీస్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా ఇచ్చారనమాట. ఇక్కడ హియరింగ్, ఇంకా చూడడమా అనేది కూడా అన్నిటికీ కూడా. ఇంకా తర్వాత గైడ్ లైన్స్ ఫర్ యూజ్ ఆఫ్ స్క్రైబ్ అండ్ కంపెన్సేటరీ టైం, అంటే మనకి ఏదన్నా 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా టైం కూడా అవైల్ ఇస్తారనమాట. సో అది కూడా ఇక్కడ డీటెయిల్గా ఉంది. మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందంటే మాత్రం తప్పకుండా చూసుకొని యూజ్ చేసుకోండి ఈ టైంని, ఎక్స్ట్రా టైంని. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 2026 ఏప్రిల్ 1 ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట మనము. అలాగే ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ వచ్చేసి మనకు 1 year ఉంటుందన్నమాట. దీంట్లో మనకు 15,000 per month స్టైఫండ్ కూడా ఇస్తారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఇది వచ్చి మనకు 2 steps జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత టెస్ట్ ఆన్ లోకల్ లాంగ్వేజ్, అంటే మన లోకల్ లాంగ్వేజ్లో మనకు ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు జాబ్ వస్తుంది. దీనికైతే ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఏమీ ఉండదు. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్కి అయితే మనకి ఇక్కడ ఏ టాపిక్స్ వస్తాయి, దాని వెయిటేజ్కి ఎన్ని మార్క్స్ అనేది కూడా, మొత్తం డ్యూరేషన్ ఎంత, మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఈ టేబుల్లో ఇచ్చేసారు. ఇదైతే మీరు చూసేసుకోండి. అలాగే ఏ స్టేట్లో అవైలబుల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమున్నాయి అనేది కూడా వీళ్ళు డీటెయిల్గా ఇచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మనకు చాలా డిస్ట్రిక్ట్సే ఉన్నాయి. అలాగే తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉన్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఎక్కువ ఉన్నాయన్నమాట మనకు డిస్ట్రిక్ట్స్, అవైలబుల్ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామినేషన్ సెంటర్కి. అలాగే సెలక్షన్ ప్రాసెస్లో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్. ఇదైతే మనకు మన స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్లో మనం చాలా ప్రొఫిషియెంట్గా ఉండాలన్నమాట. అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ ఇవన్నీ మనకు వచ్చి ఉండాలి. సో దీంట్లోనే మనకు టెస్ట్ ఉంటుంది. అలాగే ఎవరైతే 10th లేదా ఇంటర్ మార్క్స్ మెమోని ఆ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్లో చదివినట్టు సబ్మిట్ చేయగలుగుతారో వాళ్ళకైతే ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఎదిగిన సబ్మిట్ చేయలేకపోతే మాత్రం ఈ టెస్ట్ని అయితే తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇది మీరు అప్లై చేసుకొని ఈ టెస్ట్ని చేసేసుకోవాలి ఆ మార్క్స్ మెమోలు సబ్మిట్ చేయలేని విధంలో. ఇక్కడైతే పెద్ద నోటే ఇచ్చారనమాట జాబ్ ప్రొఫైల్ గురించి. అప్రెంటిస్, ఇదైతే ఒక అప్రెంటిస్ పోస్ట్. దిస్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బ్యాంక్ నార్ ద
Same is contract employment. Please note that the candidates engaged as apprentice will not be treated as employees of the SBI Bank and will not be entitled to receive any benefits which are available for the employees of the bank. ఇది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీ కింద వెళ్ళారనమాట. అప్రెంటిస్ అనేది ఒక పోస్ట్ అంతే. సో దీంట్లో 1 year ట్రైనింగ్ ఉంటుంది మీకు. అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లోనే సబ్మిట్ చేయాలి. అలాగే మనకు అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటేనే ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి. మనకంటూ అప్డేట్స్ రావాలి కదా జాబ్ గురించి, అందుకు. అలాగే వాటితో పాటు మనకు ఒక స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మన సిగ్నేచర్ స్కాన్డ్ కూడా ఉండాలి. సో ఇక్కడ ఉన్న మీరు ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా చదివేయండి, మీకు ఏవేవి ప్రీ రిక్విజిట్స్ కావాలి అప్లై చేసుకునే ముందే అనేది. అలాగే ఈ నోటిఫికేషన్లో ఏ స్టేట్లో ఎన్ని టోటల్ సీట్స్ ఆఫ్ అవైలబుల్ సీట్స్ ఉన్నాయి, అలాగే ఏ డిస్ట్రిక్ట్కి కూడా ఎన్నెన్ని ట్రైనింగ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా ఇచ్చాడనమాట. సో ఇది కూడా మీరు ఒకసారి చూసేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే 709 ఉన్నాయని మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా. సో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనకు డీటెయిల్గా ఇచ్చారు. అలాగే నెక్స్ట్ స్లైడ్లో తెలంగాణకు కూడా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, మనకైతేనా తెలంగాణలో 491 పోస్టులు ఉన్నాయి కదా అవైలబుల్ సీట్స్. సో ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారనమాట. ఇదైతే మీరు చూసుకోండి. జాబ్ నోటిఫికేషన్ని కూడా మొత్తం కంప్లీట్గా కూడా ఒకసారి చదవండి. ఇక్కడ ఉన్న స్క్రీన్ షాట్లే కాకుండా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకునే లింక్ని 2 కూడా. కేవలం ఈ స్క్రీన్ షాట్స్ చూడడమే కాకుండా జాబ్ ప్రొఫైల్లో అది లింక్ ఓపెన్ చేసేసి కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి మీరు చదువుకొని దాన్ని అర్థం చేసుకొని మీరు అప్లై చేసేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనం అన్ని డీటెయిల్స్ని కవర్ అప్ చేయలేదు, మెయిన్ డీటెయిల్స్ ఒకటి చెప్పానమాట. సో మీరు కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చదివి అప్లై చేసేసుకోండి. ఇదైతే లాస్ట్ డేట్ June 8 ఉంది అప్లై చేసుకోవడానికి. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బ్యాంక్ జాబ్కి ట్రై చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసేసేయండి. అలాగే ఇటువంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.